రిలయన్స్ జియో మన దేశ టెలికాం రంగంలో ఒక సంచలనం. సరిగ్గా 7 నెలల క్రితం జియో ప్రివ్యూ ఆఫర్ అంటూ విపణిలోకి అడుగుపెట్టింది. ఈ ప్రివ్యూ ఆఫర్లో అన్లిమిటెడ్ డాటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, అన్లిమిటెడ్ వీడియో కాల్స్ అంటూ దేశాన్ని టెలికాం రంగంలో ఏలుతున్న ఎయిర్టెల్, ఐడియా, వోడాఫోన్ లాంటి కంపెనీలకి మొదటి అడుగులోనే చెక్ పెట్టింది. ఈ దెబ్బతో టెలికాం కంపెనీలన్నీ తోకముడుచుకొని ఆఫర్లతో జియోతో పోటీ పడలేదు గానీ ఆకాశంలో నుండి కిందకి మాత్రం దిగి వచ్చాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే జియో ప్రస్థానం అక్కడితో ఆగలేదు. ఆ ప్రివ్యూ ఆఫర్ 1 నెల 2 నెలలో ఉంచుతారనుకున్నారు అందరూ. సరిగ్గా నెల తర్వాత జియో వెల్కమ్ ఆఫర్ పేరుతో మరో 3 నెలల పాటు 4GB 4G డాటా FUP లిమిట్తో అన్లిమిటెడ్ డాటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఇచ్చారు. ఇక్కడితో అయినా ఆగారా అంటే లేదు. మరో 3 నెలలు అంటే మార్చి 31, 2017 వరకు 1GB 4G డాటా FUP లిమిట్తో అన్లిమిటెడ్ డాటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు 99 రూపాయలతో ప్రైమ్ మెంబర్షిప్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మరో సంవత్సరం పాటు వాయిస్ కాల్స్ ఫ్రీగా ఇస్తామన్నారు. అయితే 303 రూపాయలతో గానీ 499 రూపాయలతో గానీ రీఛార్జ్ చేయించుకుంటే నెల రోజుల పాటు రోజుకి 1GB లేదా 2GB డాటా కూడా వినియోగించుకోవచ్చని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని సవరించుకొని ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడానికి తేదీని మరో 15 రోజుల పాటు పొడిగించారు. అంతేనా? ఈ 15 రోజులలో ప్రైమ్ మెంబర్షిప్ 99 రూపాయలతో రీఛార్జ్ చేయించుకున్న వాళ్ళు మరియు చేయించుకునే వాళ్ళు 303 రూపాయలతో గానీ 499 రూపాయలతో గానీ రీఛార్జ్ చేయిస్తే మరో 3 నెలల పాటు వాటికి సంబంధించిన ఆఫర్ని పొడిగించవచ్చు. అంటే 99 రూపాయలతో పాటు 303 రూపాయలతో కనుక రీఛార్జ్ చేయిస్తే మరో 3 నెలలు అంటే జూన్ 30 వరకు రోజుకి 1GB చొప్పున FUP లిమిట్తో అన్లిమిటెడ్ డాటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే 99 రూపాయలతో 499 రూపాయల రీఛార్జ్ చేయించుకుంటే మరో 3 నెలలు అంటే జూన్ 30 వరకు రోజుకి 2GB డాటా చొప్పున FUP లిమిట్తో అన్లిమిటెడ్ డాటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ పొందుతారు. అయితే ఇక్కడ మనము గమనించాల్సిన ఒక విషయం ఉంది. ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు 91 రోజులు ఉంటాయి. అంటే 303 రూపాయలతో రీఛార్జ్ చేయిస్తే మీకు రోజుకి 1GB చొప్పున 91 రోజులకి 91GB డాటా వస్తుంది. అదే 499 రూపాయలతో రీఛార్జ్ చేయిస్తే 91 రోజులకి రోజుకి 2GB చొప్పున 182GB డాటా వస్తుంది. అంటే మరో 200 రూపాయలు ఎక్కువగా ఖర్చు పెడితే 303 రూపాయలతో వచ్చేదానికన్నా డబుల్ డాటా వస్తుందన్నమాట. ఈ విషయాన్ని అందరూ గమనించగలరు. అయితే రోజుకి 1GB కంటే తక్కువ డాటా వినియోగించేవారు మాత్రం 303 రూపాయలతో రీఛార్జ్ చేయించుకుంటే సరిపోతుంది. ఏది ఏమైనా కేవలం 500 అంతకంటే తక్కువ ఖర్చుతో దాదాపు సంవత్సరం పాటు 4G స్పీడ్తో అన్లిమిటెడ్ ఇంటర్నెట్ వినియోగిస్తామని ఏ భారతీయుడు ఊహించి ఉండడు. దీనికి మనం ముఖేష్ అంబానీకి ఒక చిన్న థ్యాంక్స్ చెబితే ఎటువంటి నష్టం ఉండదు. ఇక మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కొరకై మీ ఈ జిన్యూన్ టాలీ ఛానల్ని విజిట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.